రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా నాయకురాలు సమరీన్ డిమాండ్ చేశారు. దామరగిద్ద తహసీల్దార్ కార్యాలయం ముందు ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజలయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ప్రతి మహిళకు 2,500 రూపాయలు, చేయూత పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వాలని, అర్హులైన వారికి ఇండ్లు, పెన్షన్, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్కు వినతి పత్రం అందజేశారు. దాదాపుగా 1,000-1,500 గ్రూపులు ఈ మండలంలో ఉన్నాయి. కానీ ఈ మండలంలో లక్షలాది రూపాయలు ప్రతి నెల పొదుపు చేస్తూ ఉన్నారు. పొదుపు చేసేటువంటి డబ్బుల్ని మనకు అప్పుల రూపంలో ఇస్తున్నారు తప్పిస్తే మన డబ్బులు మనకు అప్పులుగా ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని ఏమాత్రం కూడా నెరవేర్చకుండా మహిళల పట్ల చిన్నచూపు చూసినటువంటి పరిస్థితి ఉంది. 10 సంవత్సరాల పాటు ఆ మహిళలు ఏదైతే ఆ ప్రభుత్వం చేసిందో, మేము కేసీఆర్ ప్రభుత్వంలా కాదు, మేము అధికారంలోకి వచ్చినట్లయితే మేము ఖచ్చితంగా మహిళా సంఘాల సభ్యులకు అందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం, లేకపోతే ప్రతి మహిళకు కూడా మేము నెలకు 2,500 రూపాయలు ఇస్తాం, బస్సు సౌకర్యం కల్పిస్తాం అని చెప్పిండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తూ ఉంది. ఏ ఒక్క మహిళా సంఘాలకు కూడా ఏమాత్రం కూడా అమలు కాకపోగా ఈరోజు ఏదైతే మహిళా సంఘాలు పెట్టుకున్నటువంటి డబ్బుల్ని బ్యాంకులలో పెత్తనం చేస్తూ ఆ డబ్బుల్ని తీసుకునే పోతే అనేక కొర్రీలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది బ్యాంకర్లు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం స్పందించి మహిళలు ఏమైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో, గతంలో ఉన్నటువంటి బీమా సౌకర్యం ఏదైతుందో మహిళలకు, ఆ కుటుంబాలకు రైతుల లాగానే వాళ్ళకు కూడా బీమా సౌకర్యం కల్పించాలి మహిళా సంఘాలు ఉన్నటువంటి సభ్యులకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా 2,500 రూపాయలు మీరు ఇచ్చినటువంటి హామీ ఏముందో ఆ హామీని వెంటనే అమలు చేసి మహిళల ఖాతాల్లో ప్రతి నెల 2,500 రూపాయలు జమ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అదే రకంగా ప్రతి ఉపాధి హామీ కూలీకి మేము ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రోత్సాహం ఇస్తామని చెప్పిండ్రు. రైతు బంధు ఎట్లా ఇస్తామో కూలీ బంధు ఇస్తామని చెప్పిండ్రు. కానీ 10 నెలలు గడిచినప్పటికీ ఈ రోజుకు రైతు బంధుని రైతు భరోసాగా మార్చి ఇవ్వటం లేదు, లేకపోతే కూలీలకు ఇస్తామన్నటువంటి హామీ నెరవేర్చలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏమైతే వాళ్ళ అధికారం కొరకు మాత్రమే, వాళ్ళ ఆస్తులు సంపాదించుకునేందుకు కొరకు మాత్రమే ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన మహిళల ఓట్ల ద్వారా ఈరోజు గెలిచినటువంటి ప్రభుత్వాలు మహిళల యొక్క సమస్యల్ని విస్మరిస్తూ మహిళల యొక్క ఇబ్బందుల్ని పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు రేపొద్దున కూడా ఇట్లాంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏమైతే డిమాండ్స్ ఉన్నావో 2,500 కానీ, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ, అభయస్థం డబ్బులు వాళ్ళు వద్దబెట్టుకొని ఈరోజు కూడా 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయినప్పటికీ కూడా రిటర్న్ ఇవ్వకపోవడం వల్ల ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వాళ్ళు రూపాయి దాచుకొని ఇన్సూరెన్స్ కడితే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం వాళ్ళు వద్దబెట్టుకొని వాళ్ళ ఖజానాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మన దామరగిద్ద మండల కేంద్రంలో ఈరోజు మనం మహిళా సమాఖ్య ఏదైతే అఖిల భారత మహిళా సమాఖ్య ఉందో మహిళా సమాఖ్య తరఫున మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ యొక్క మహిళా సమాఖ్య చేస్తున్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా న్యాయమైనటువంటివి. కాబట్టి మీ న్యాయమైన డిమాండ్స్ అన్నింటిని కూడా ఈ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మేము తెలంగాణ రైతు సంఘం తరఫున మీకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.